హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ప్రతి లాంగ్వేజ్ లో హైయెస్ట్ గ్రోసర్స్ ఉంటాయి. ప్రతి ఇయర్ బిగ్గెస్ట్ హిట్స్ ఉంటాయి. అలానే ప్రతి మంత్ కి కూడా బిగ్గెస్ట్ హిట్స్ అనేవి ఉంటాయి. కొన్నిసార్లు సినిమాపై ఉన్న హైప్ వల్ల అండ్ హీరోలకున్న స్టార్డమ్ తో ఫ్లాప్ మూవీస్ తో కూడా ఫ్లాప్ అండ్ యావరేజ్ మూవీస్ కూడా ఒక్కసారి హైయెస్ట్ గ్రోసర్స్ అవుతూ ఉంటాయి. ఇంకొన్ని కండిషన్స్ లో సూపర్ స్టార్ సినిమాలు నాన్ సీజన్ లో రిలీజ్ అవ్వడం వల్ల కూడా ఈ రికార్డ్స్ వస్తాయి. ఒక్కసారి పోతాయి కూడా. ఏదేమైనా 12 months కి 12 హైయెస్ట్ గ్రోసర్స్ ఉంటాయి. అలా ప్రెజెంట్ టాప్ లో ఉన్న 12 సినిమాలు ఏంటో అని చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సో లేట్ చేయకుండా ఆ సినిమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. ఇప్పటికే ఎవ్రీ మంత్ టాప్ 10 హైయెస్ట్ గ్రోసర్స్ పై సెపరేట్ గా వీడియోనే చేశాం. సిరీస్ అయితే క్రేజీగా ఉంటుంది అండ్ మిస్ అయిన వాళ్ళు ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ముందుగా జనవరి విషయానికి వస్తే ఈ మంత్ లో పొంగల్ సీజన్ ఉండడంతో ఆ హాలిడేస్ ఎఫెక్ట్ తో జనాలు విరగబడి సినిమాలకు వెళ్తారు. ఒక సూపర్ స్టార్ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంటే చాలు, ఆ మంత్ హైయెస్ట్ గ్రోసర్ లేచిపోయినట్టే. బట్ గత 3-4 years గా సరైన స్టార్ హీరో మూవీ పడకపోవడంతో 2020లో రిలీజ్ అయిన అలవైకుంఠపురం ఫిల్మ్ మొన్నటి వరకు జనవరికి హైయెస్ట్ గ్రోసర్ గా ఉన్న దాన్ని బీట్ చేస్తూ హనుమాన్ ఫిల్మ్ 300 కోట్ల పైన గ్రాస్ తో టాప్ లో నిలిచింది. జనవరిలో టైలర్స్ హీరో ఫిల్మ్ హైయెస్ట్ గ్రోసర్ అయిందంటే అదొక రే రికార్డ్. ఇక ఫిబ్రవరి విషయానికి వస్తే ఓ పక్క ఎగ్జామ్ ఫీవర్, మరో పక్క చలి పీక్స్ లో ఉండే మంత్. ఒకవేళ డేట్ అడ్జస్ట్ కాక ఈ మంత్ లో ఒక సూపర్ స్టార్ మూవీ రిలీజ్ అయిందంటే ఆ మూవీ ఈ మంత్ లో హైయెస్ట్ గ్రోసర్ అవ్వాల్సిందే. ఎక్కడో టెంపర్ వంటి 1-2 సినిమాలు తప్ప. అలా 2013లో రిలీజ్ అయిన మిర్చి ఫిల్మ్ చాలా ఏళ్ల పాటు టాప్ లో ఉంటూ రాగా దాని తర్వాత ఉప్పన మూవీ బీట్ చేస్తే 2022లో రిలీజ్ అయిన భీమ్లా నాయక్ ఫిల్మ్ భారీ మార్జిన్ తో దీన్ని బీట్ చేస్తూ 200 కోట్ల పైన గ్రాస్ తో ఫిబ్రవరికి హైయెస్ట్ గ్రోసర్ గా నిలిచింది. ఇక మార్చి విషయానికి వస్తే ఈ మంత్ లో 2017లో రిలీజ్ అయిన కాటమరాయుడు ఫిల్మ్ 1 year పాటు హైయెస్ట్ గ్రోసర్ గా ఉండగా ఆ నెక్స్ట్ మంత్ లో రంగస్థలం రావడంతో దాన్ని బీట్ చేస్తూ 4 ఏళ్ల పాటు టాప్ లో ఉండగా 2022లో RRR రాకతో ఇక ఇప్పట్లో బ్రేక్ చేయలేని విధంగా మార్చ్ కి హైయెస్ట్ గ్రోసర్ గా నిలిచింది ఈ ఫిల్మ్. RRR వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 1280 కోట్ల పైనే. ఇక ఏప్రిల్ విషయానికి వస్తే ఈ మంత్ లో 2016లో రిలీజ్ అయిన సరైనోడు ఫిల్మ్ 1 year పాటు హైయెస్ట్ గ్రోసర్ గా ఉండగా 1 year గ్యాప్ లో రిలీజ్ అయిన బాహుబలి 2 రాకతో ఇక ఏప్రిల్ లో హైయెస్ట్ గ్రోసర్ అనే మాటనే మర్చిపోయింది టాలీవుడ్. ఏకంగా 1810 కోట్ల పైన గ్రాస్. దీన్ని బీట్ చేయాలంటే ఎన్నో ఆస్పెక్ట్స్ వర్కౌట్ అయితే తప్ప జరగదు. ఇక మే విషయానికి వస్తే ఈ మంత్ కి హైయెస్ట్ గ్రోసర్ గా గబ్బర్ సింగ్ ఫిల్మ్ ఒక 7 ఏళ్ల పాటు టాప్ లో ఉంటూ రాగా 2019లో రిలీజ్ అయిన మహర్షి దీన్ని బీట్ చేస్తూ ఒక 3 ఏళ్ల పాటు టాప్ లో ఉంది. ఇక 2022లో రిలీజ్ అయిన సర్కార్ వేరేపాట ఫిల్మ్ 180 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ మే మంత్ కి గాను ప్రెజెంట్ హైయెస్ట్ గ్రోసర్ గా కొనసాగుతుంది. ఇక జూన్ విషయానికి వస్తే 2016లో రిలీజ్ అయిన యూత్ స్టార్ ఆ ఫిల్మ్ ముందున్న మూవీని భారీ మార్జిన్ తో క్రాస్ చేస్తూ దుమ్ము లేపగా ఆ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయిన డీజే మూవీ దీన్ని బీట్ చేస్తే ఇక అక్కడి నుంచి 6 ఏళ్ల పాటు డీజే టాప్ లో ఉంటూ రాగా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఆదిపురుష్ ఫిల్మ్ 395 కోట్ల పైన గ్రాస్ తో జూన్ మంత్ కి గాను హైయెస్ట్ గ్రోసర్ గా నిలిచింది. ఇక జూలై విషయానికి వస్తే ఇప్పుడు 2009లో రిలీజ్ అయిన మగధీర ఫిల్మ్ 100 కోట్ల పైన గ్రాస్ తో 2015 వరకు టాప్ లో ఉండగా 2015లో రిలీజ్ అయిన బాహుబలి 1 రాకతో అది బ్రేక్ అవుతూ ఇప్పటికీ బాహుబలినే టాప్ ప్లేస్ లో ఉంది. 2015లో బాహుబలి 1 కలెక్ట్ చేసిన గ్రాస్ 600 కోట్ల పైనే. నెక్స్ట్ ఇయర్ కి రికార్డు వచ్చి 10 years అవుతుంది. ఇక ఆగస్టు విషయానికి వస్తే 2015లో రిలీజ్ అయిన శ్రీమంతుడు ఫిల్మ్ ఈ మంత్ లో అప్పటికి హైయెస్ట్ గ్రోసర్ పెడుతూ 4 years పాటు టాప్ లోనే ఉండగా 2019లో రిలీజ్ అయిన ప్రభాస్ సాహో ఫిల్మ్ ఏకంగా 400 కోట్ల పైన గ్రాస్ తో ఇక్కడ హైయెస్ట్ గ్రోసర్ గా నిలిచింది. బట్ ఇదే ఇయర్ ఆగస్ట్ లో పుష్ప 2 ఉండడంతో మాక్సిమం ఈ రికార్డ్ బ్రేక్ అవ్వచ్చు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక సెప్టెంబర్ విషయానికి వస్తే ఇప్పుడు 2013లో రిలీజ్ అయిన అత్తారింటికి దారిది ఫిల్మ్ ఇప్పటికే ఇక్కడ హైయెస్ట్ గ్రోసర్ గా కొనసాగుతుంది. షేర్ పరంగా చూస్తే జనతా గ్యారేజ్ దీన్ని బీట్ చేసిన మల్టీప్లెక్సెస్ ఓవర్సీస్ అండ్ డే సెంటర్స్ లో అత్తారింటికి దారిది డామినేటింగ్ గా ఆడడంతో గ్రాస్ వైజ్ 135 కోట్ల పైన గ్రాస్ తో సెప్టెంబర్ కి గాను ఇప్పటికీ టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది ఈ ఫిల్మ్. ఇక అక్టోబర్ విషయానికి వస్తే 2018లో రిలీజ్ అయిన అరవింద్ సమేత ఫిల్మ్ ఈ మంత్ కి గాను అప్పట్లో హైయెస్ట్ గ్రోసర్ అవగా ఆ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయిన సైరా ఫిల్మ్ 235 కోట్ల పైన గ్రాస్ తో దీన్ని భారీ మార్జిన్ తో బీట్ చేస్తూ టాప్ ప్లేస్ ని సొంతం చేసుకుంది. అండ్ స్టిల్ సైరా అక్టోబర్ కి హైయెస్ట్ గ్రాసర్. ఇక నవంబర్ విషయానికి వస్తే ఏ మాట లేకుండా గత 12 ఏళ్లుగా వినిపిస్తున్న ఒకే ఒక పేరు డమరకం. బేసిక్ గా నవంబర్ లో ఏ స్టార్ హీరో మూవీ కూడా రిలీజ్ అవ్వదు. సినిమాలకి ఇది డెడ్ సీజన్. అందుకే నవంబర్ లో ఇప్పుడు చిన్న సినిమాలు బాగా ఆడతాయి. బట్ రిలీజ్ డేట్ ని చాలా సార్లు పోస్ట్ పోన్ చేసుకుంటూ మొత్తానికి 2012 నవంబర్ లో రిలీజ్ అయిన డమరకం ఫిల్మ్ 45 కోట్ల గ్రాస్ తో 12 ఏళ్లుగా టాప్ లో ఉంటూ వస్తుంది. దీనికి ముందు నవంబర్ లో హైయెస్ట్ గ్రోసర్ అంటే అది ఆర్యా 2. ఇక డిసెంబర్ విషయానికి వస్తే డిసెంబర్ లో కూడా స్టార్ హీరోల సినిమాలు ఏవి పెద్దగా రిలీజ్ అవ్వవు. ఇప్పుడు సంక్రాంతి క్లాష్ లో డేట్ దొరకపోతే తప్ప ఈ అడ్వాంటేజ్ ని సరిగ్గా యూజ్ చేసుకుంటూ అక్కినేని హీరోలు డిసెంబర్ లోనే వాళ్ళ సినిమాల్ని రిలీజ్ చేసుకుంటూ హైయెస్ట్ గ్రోసర్లని పెడుతూ ఉంటారు. నాగ్ సినిమాలు అయితే ఈ మంత్ లో ఎన్నో రిలీజ్ అయ్యాయి. డాన్ మాస్ కింగ్ ఇలా నాగార్జున సినిమాలే టాప్ లో ఉంటూ వచ్చేవి. బట్ 2021లో రిలీజ్ అయిన అఖండ అండ్ పుష్ప సినిమాలు రిలీజ్ అయ్యే టైం కి ఈ మంత్ కి ఆల్ టైమ్ రికార్డ్ పెట్టాయి. అయితే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సలార్ పార్ట్ 1 ఫిల్మ్ అసలు ఇప్పట్లో ఏ మూవీ బ్రేక్ చేయలేని విధంగా 630 కోట్ల పైన గ్రాస్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఈ రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ అవడం కష్టం. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఈ 12 సినిమాల్లో 7 సినిమాలు జరుపుకున్న బిజినెస్ కి బ్రేక్ ఈవెన్ కాలేకపోయాయి. ఈ ఇయర్ చాలా పాన్ ఇండియా సినిమాలు వరుసపెట్టి రిలీజ్
రిలీజ్ కాబోతున్నాయి. సో సెకండ్ హాఫ్ 6 months లో ఆల్ టైమ్ రికార్డ్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో గైస్ దట్స్ ద వీడియో. ఇది మంత్ వైజ్ హైయెస్ట్ గ్రాసెస్ లిస్ట్. నెక్స్ట్ వీడియోలో ఇండియా వైడ్ మంత్ వైజ్ హైయెస్ట్ గ్రాసెస్ ఏంటో చూద్దాం. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.